బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భారత రాష్ట్ర సమితిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆమె తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. అయితే ఈ భేటీ ఆశించినట్లుగా జరగలేదని సమాచారం. ఎమ్మెల్సీ కవిత తన భర్త అనిల్ కుమార్తో కలిసి నిన్న ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లారు. ఆ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు తెలిసింది. కవిత అక్కడికి చేరుకున్నప్పటికీ కేసీఆర్ ఆమెతో మాట్లాడలేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే సమయంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చిన్న ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ ఉన్న పార్టీ నాయకులంతా హడావిడిగా ఆయన వద్దకు పరుగులు తీశారు. గాయపడిన పల్లాను హుటాహుటిన అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామాల మధ్య కేసీఆర్ గదిలో నుంచి బయటకు వచ్చి కూతురు కవితను పలకరించకుండా నేరుగా వాహనంలో ఎక్కి బీఆర్కే భవన్కు బయలుదేరి వెళ్లారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీలో కవిత భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో తండ్రి నుంచి ఇలాంటి స్పందన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జగన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. జగన్, చెప్పండి. తేజస్విని, ఇది కల్వకుంట్ల కుటుంబం అంటే ఫ్యామిలీ డ్రామా అనాలా ఏమనాలి కానీ ఇది కల్వకుంట్ల కవిత ఇష్యూ కొత్త అంటే ఇటు రోజు రోజుకు ఒక కొత్త విధంగానే మనకు కనిపిస్తుంది. అంటే మొన్నటి వరకు ఇటు తన తండ్రికి వ్యతిరేకంగా, ఇటు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళని వినిపించినటువంటి కవిత తర్వాత వెంటనే తన తండ్రి కోసం ఇటు తన తండ్రికి నోటీసులు ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ధర్నా చేపట్టారు. దాని తర్వాత తన తండ్రికి సపోర్ట్ గా కూడా మాట్లాడారు. దాని తర్వాత ఏదైతే నోటీసుల గురించి ఈ నెల 4వ తేదీన ధర్నా ఏదైతే చేశారో దాని తర్వాత కూడా తన తండ్రి నోటీసులు నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే టైంలో ఇటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కూడా కవిత భర్తతో కలిసి వెళ్ళారు. తన తండ్రితో మాట్లాడదామని చెప్పేసి ఫామ్ హౌస్ కు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల అంటే తనతో మాట్లాడలేదు కేసీఆర్ తో అన్నటువంటి కూడా ఇటు మనకు కొంత వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కానీ తను లోపలికి అంటే ఆ ఫామ్ హౌస్ లోపల ఇటు కేసీఆర్ సంబంధించినటువంటి పర్సనల్ రూమ్ లోకి తను వెళ్ళి అక్కడ నుండి దిగిన దృశ్యాలు మాత్రమే మనకు అక్కడ మనం చూడడం జరిగింది. అంటే ఈ దృశ్యాల వెనక దానికన్నా ముందు వాళ్ళు పర్సనల్ గా ఏమైనా మాట్లాడుండొచ్చా ఈ పార్టీకి సంబంధించి కానీ, తాను ఇటు పార్టీలో తను వినిపిస్తున్నటువంటి ఆ స్వరం గురించి కానీ, తన ఆ గోడును తన తండ్రికి చెప్పుకోవాలనుకున్న విషయం అయితే ఆ లేఖ విషయం ఏదైనా ఇటు దయ్యాలన్న విషయాలు ఈ అన్ని విషయాలపైన దానికన్నా ముందు చర్చించే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఏదైతే కేసీఆర్ బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు ఏవైతే మనం చూసినామో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నుండి కిందగా దిగి ఆ లిఫ్ట్ లో నుండి ఆయన కిందకి దిగి తను మెట్లపై నుంచి తాను వస్తుంది. లిఫ్ట్ లో నుంచి కేవలం సంతోష్ కేసీఆర్ మాత్రమే లిఫ్ట్ లో నుండి వచ్చారు. అంటే పక్క నుండి తను వచ్చింది. అక్కడ పైన మరి ఎటువంటి ఆ సంభాషణ జరిగింది, అసలు తను మాట్లాడా అన్న విషయం కూడా అక్కడ చూసిన వాళ్ళు తప్ప ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రము ఈ విజువల్స్ లో మాత్రం ఎక్కడ కూడా కేసీఆర్ కవిత మొహం కూడా చూడలేదు. అంటే అప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న ప్రమాదానికి గురవడం, అక్కడ ఉన్నటువంటి నేతలంతా హడావిడిగా తన హాస్పిటల్లో తీసుకెళ్లడం, ఇక్కడ నోటీస్ కు కేసీఆర్ వెళ్ళడానికి అక్కడ టైం కూడా సమీపించడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పరిణామాలన్నిటి నేపథ్యంలో ఇటు కవితతో మాట్లాడలేకుండానే బయటకు వెళ్ళిపోయాడు. అంటే అది ఉద్దేశపూర్వకంగానే మాట్లాడలేదా, ఆ టైం అక్కడ వీలు కాలేదా, లేక పైన ఏదైనా విషయాల గురించి వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ డిస్కషన్ నడిచిందా అన్న విషయం మనకు తెలియదు. కానీ కవిత ధిక్కార స్వరం నేపథ్యంలో అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ లోకి ఇన్ని రోజులు కవిత వెళ్ళడానికి కూడా సమయం లేదా, లేకపోతే వచ్చే యాక్సెస్ తనకు ఇన్ని రోజులు లేకుండా వెళ్ళిపోయిందా, ఈ లేఖ తర్వాత ఫామ్ హౌస్ లోకి తను పిలిపించుకున్నాడా, తినే వెళ్ళిందా అన్న ఆ విషయం కూడా ఇంకా క్లారిటీ అయితే ఏమీ లేదు. కాకపోతే ఈ రోజు అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లోకి అన్ని సందర్భాల్లో అందరు నేతలు వెళ్ళారు కనుక ఆ నోటీసులకు సంబంధించి ఆయన హాజరవడానికి వెళ్తున్నాడు కనుక అక్కడికి వెళ్ళిన అందరి నేతలతో పాటుగానే తను వెళ్ళింది తప్ప పర్సనల్ అంటే ప్రత్యేకంగా ఏం వెళ్ళలేదనే విషయం కూడా కొంత మనకు అర్థమవుతుంది. అసలు ఈ అన్ని డ్రామాల నేపథ్యంలో అసలు కవితతో సంభాషణ జరిగిందా లేదా, కవిత ఈ పార్టీ పెడుతుందన్నటువంటి ఒక చర్చ తెరపైకి వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ కవిత కలిసి ఒక్కసారి మాట్లాడితే ఈ గొడవలన్నీ సర్దుమణిగే అవకాశం ఉందంటూ కూడా మనం ఇప్పటికే చాలా సార్లు చెప్పుకున్నాం. కానీ ఆ మాట్లాడే సందర్భం దొరికిందా లేదా, అసలు ఏం జరిగింది అనే విషయం కూడా పూర్తిగా మనకు క్లారిటీ రావాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ జగన్.
భారత రాష్ట్ర సమితిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆమె తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా రేపింది. అయితే ఈ భేటీ ఆశించినట్లుగా జరగలేదని సమాచారం. ఎమ్మెల్సీ కవిత తన భర్త అనిల్ కుమార్తో కలిసి నిన్న ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లారు. ఆ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కవిత అక్కడికి చేరుకున్నప్పటికీ కేసీఆర్ ఆమెతో మాట్లాడలేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే సమయంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చిన్న ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ ఉన్న పార్టీ నాయకులంతా హడావిడిగా ఆయన వద్దకు పరుగులు తీశారు. గాయపడిన పల్లాను హుటాహుటిన అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామాల మధ్యే కేసీఆర్ గదిలో నుంచి బయటకు వచ్చి కూతురు కవితను పలకరించకుండా నేరుగా వాహనంలో ఎక్కి బీఆర్కే భవన్కు బయలుదేరి వెళ్లారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీలో కవిత భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో తండ్రి నుంచి ఇలాంటి స్పందన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.